మందభక్తులు ఏం చేస్తారు? గుడికి వెళ్తారు, పూజలు చేస్తారు, దైవానికి ముడుపులు కడతారు, భక్తిని ప్రదర్శిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, గోత్రనామాలు చెప్పి కుటుంబంలో అందరూ క్షేమంగా ఉండాలని పరిహార కర్మలు కూడా చేస్తారు. దేవుణ్ణి బలంగా నమ్ముతారు. కానీ దైవాన్ని వారి లౌకికమైన కోరికలను తీర్చుకోవటానికి మాత్రమే వాడుకుంటారు. వారికి భగవంతుడు ఒక సాధన, సాధ్యం కాదు. భగవంతుడు ఎదురుగా నిలబడి నేను మీ ఇంటికి రానా అని అడిగితే ఏమంటారు వాళ్ళు? నీవు మా ఇంటికి రావద్దు, నేను నీకు సౌకర్యాలు కల్పించలేను, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, మాది చిన్న ఇల్లు, నీవు వైకుంఠంలోనే ఉండు, నేను కొబ్బరికాయలు కొడతాను, నీ గుడికి వస్తాను, నీకు పూజలు చేస్తాను, నీవు మాత్రం మా ఇంటికి రావద్దు, కానీ నువ్వు నా కోరికలు తీర్చు చాలు భగవంతుడా. ఇది వాళ్ళ యొక్క మనస్సు, అది ముఖ్యం అంటాడు. కోరికలు తీర్చుకోవటమే వారికి ముఖ్యం. వీరిని సంసారులు అంటుంది శాస్త్రం. ఈ మందభక్తుల్ని సంసారులు అంటుంది శాస్త్రం.